కుక్కకి నక్కకి పెళ్లి జరుగుతూ ఉంది. అయ్ కోత పోయి వాన పడే సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది మా రేకుల మీద అని. ఆ పుంజు బయటే ఉంది. ఆవుల కోసం ఒక 5 గుంటలు వావ్ ఇంద్రధనస్సు. ఇక్కడే 2 గుంటలు అంటే కసిపరి పక్కన ఉండడం వల్ల ఖచ్చితంగా అటాక్ అవుతుంది అన్నమాట. ఇదంతా తెలిసి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. బలంగా బలంగా పడతాం అన్న. స్టార్ట్ అయిపోయింది మబ్బులు. ప్రస్తుతానికి మా పొలంలో చెరుకు తోట ఎక్కువ ఉంది. రోడ్డు పోగా మిగిలిన ఖాళీ స్థలం పొలం అంతా చెరుకే నాటేసాం. కొంచెం ఒక 2 గుంటలు మాత్రమే ఉన్నాం, అది కూరగాయలు నాటాం. మిగతా 5 గుంటలు కసుపై నాటాం ఆవుల కోసం. అది మీకు చూపిస్తాను చూడండి. భయంకరంగా వేసుకునేది మబ్బులు. వాన తుంపరే రాలుతూ ఉంది, కానీ బలంగా కాదు, కానీ తుంపర రాలుతూ ఉంది. మీకు ఈ వీడియోలో మొబైల్లో తెలుస్తుందో తెలియదు. కింద చూడండి తేమ, దాన్ని వచ్చే చూడండి. చుట్టూ పట్టుకునేసింది. చుట్టూ మా పొలం చుట్టూ వానే. ఇంత ఆకుల మీద చూడండి. పాల్గొంటున్నాం కొంచెం. అయ్ కోత పోయి వాన పడుతుందో మీకు దీంట్లో ఎలా వస్తుంది చూడండి. వాన పడే సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది మా రేకుల మీద అని. ఆ పుంజు బయటే ఉంది. వాటికి సంబంధించిన పెట్టలు ఉన్నాయి. మేము లోపల రాణి లేసుకుంది. వాన పడుతూ ఉంది, ఎండ కాస్తూ ఉంది. సూర్యుడు ఎంత మెరుస్తున్నాడు చూడప్ప. ఆహా, కుక్కకి నక్కకి పెళ్లి జరుగుతూ ఉంది. వాన పడుతూ ఎండ కాస్తే ఈ విధంగా చెప్పుకుంటారు మా ఊర్లో కదా. ఆవుల కోసం ఒక 5 గుంటలు 4 గుంటలు కసుపైరు నాటుకున్నాం. అది కసుపైరు ఆవులకు సరిపోతుంది. ఎరువు వేసి ఈ విధంగా వస్తుంది. ప్రస్తుతానికి ఇది కోతలో ఉంది, అది పెరుగుతుంది. వావ్ ఇంద్రధనస్సు రైన్బో. ఈ కెమెరాలో చూస్తే వీడియోలో మా పొలంలో దిగినట్టే ఉంది. ఓకే సూపర్ రైన్బో. ఇది కసుపైరు అనమాట. నీట్గా కోసేసుకుంటాం. ఈ కసుపైరు దాటుతూనే ఇక్కడే 2 గుంటలు కూరగాయలు నాటుకున్నాం ఇంటికనేసి. మ్యాక్సిమం ఈ కూరగాయలన్నా నేచర్ ఫామ్లా చేసుకుందాం అనుకుని ప్లాన్లో ఉండా. ఎరువులు గిరువులు పురుగు మందులు ఏం కొట్టకుండా. కానీ ఇది వచ్చే దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తా. ఎందుకంటే కసిపరి పక్కన ఉండడం వల్ల పురుగులు రోగాలు భయంకరంగా అటాక్ అవుతాయి. అది మనం ఏం చేసినా ఖచ్చితంగా అటాక్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఒక 1 మంత్ వెళ్ళాక ఏంటి ఎలా కెమికలా నేచురల్ అనేది డిసైడ్ అవ్వాలి. ఇది మొత్తమే చెరువుదాట. ఇది గోసడిగా విత్తనాలు నాటాం. కంది చెట్టు వేసాం, మొలకలు వస్తూ ఉన్నది. ఇంకా రాదు, జస్ట్ ఒక 5 days అవుతుంది నాటి. ఆ 2 మొలకలతో వచ్చినది. ఇదంతా ఆ సైడు ఇదంతా 10 days నారు అనుకుంటాను. 10 days 20 days నారు. ఇదంతా ముళ్ళ వంకాయ నారు. ఇదంతా ఇది మొత్తం ముళ్ళ వంకాయ. ఇది మొత్తం ముళ్ళ వంకాయ. ఇది కూడా ముళ్ళు వంకాయ. ఈ 2 ముళ్ళు వంకాయ. అంటే మ్యాక్సిమం ఆడ నుండి ఇది మొత్తమే ఈ 4 ముళ్ళు వంకాయ అన్నమాట. ఆ లాస్ట్ ఉండే 2 మిరప టమోటా ఆ 2 వేస్తున్నారు. ఇంకా ఆడికి పోలం, ఎందుకంటే తేమ దిగబడుతుంది. మిగతాది దీని గురించి మొలక విత్తనం నుండి రేపు కోత కోసి దానికి ఏమి వేస్తామో అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికి నేను మా ఇంటికాడ ఉంటే, హైదరాబాదు అటు వెళ్ళిపోతే చెప్పలేను. ఈ ఛానల్లో కూడా వీడియో పెట్టి చాలా నాకు తెలిసి దగ్గర దగ్గర 1 year అవుతుంది. 1 year అంటే 8 months 1 year అటు ఇటు అవుతుంది.
కాబట్టి ఇక్కడ పీజీఎన్ మా వ్యవసాయం అనే ఛానల్కి కూడా వీడియోస్ చాలా లేట్గా వస్తుంది అన్నమాట. ఇంకా మీదట నేను ఇంటికి ఉన్నప్పుడు వీక్లీ 2 వీడియోస్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను. దీనికి కూడా చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసినంతవరకు నేను ఆల్రెడీ ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నది నేచర్ ఫామ్ గురించి నేను చాలా డీటెయిల్గా వివరించాను. ఈ వీడియో నచ్చిపోయినా ఆ పాత వీడియోలను చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రస్తుతానికి ఇది చిన్న వీడియోగా మీకు చూపించడానికి పెట్టాను అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అంతవరకు అందరికీ బాయ్. అంతవరకు నా ఛానల్లో ఉండే వీడియోస్ అంతా చూస్తూ మీకు ఏది నచ్చుతుందో దాన్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం కూర్చోండి. గోమాతలు ఎలా ఉన్నా చూడండి. పొలం రచ్చక బట్టలు వీళ్ళు. పిల్లి ఏమాటం దొంగతనం చూస్తూ ఉంది. దొంగతనం చూసాడు. ఈడొక పిల్లి బకిత్తా ఉంది.